సౌందర్య గారు, హీరోయిన్ రుక్మిణి వసంత గారు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉంటారో, ఆవిడకి చెప్పిన డబ్బింగ్ ఆ వాయిస్ కూడా అసలు మార్వెలస్ అండి. దాంతో ఒక హైప్ వచ్చింది. చాలా బాగుంది మీ వాయిస్ కూడా. అసలు మీరు 3 years అయింది డబ్బింగ్ కార్డ్ తీసుకొని. అసలు ఆవిడకి ఆ వాయిస్ చెప్పడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారని నేను ఆలోచించాను. యాక్చువల్లీ రుక్మిణి వసంత్ గారికి ఇది నేను 3rd time అండి చెప్పడం. ఏస్ అండ్ మద్రాసీలో కూడా నేను చెప్పాను, అండ్ ఇది 3rd time అనమాట. సో సార్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ మంచి బ్రేక్ వచ్చింది సార్ మూవీస్ నుంచే. ఫస్ట్ 8 వసంతాలు, అందులో హీరోయిన్కి కూడా నేను చెప్పాను, అండ్ అది ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే లోపు కాంతారా కూడా వచ్చింది. 8 వసంతాలు మీరేనా? నేనే అండి. అసలు ఆ మూవీ మొత్తం కూడా ఆ అమ్మాయి చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్ కల్పించేటటువంటి ఆ డైలాగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మంచి బ్రేక్ వచ్చిందండి ఆ సినిమా నుంచి. సో మనకి ఇప్పుడే తెలిసింది సౌందర్య గారు 8 వసంతాలు కూడా ఆవిడే చెప్పారంట. అండ్ ఇప్పుడైతే ఈ మూవీలో అయితే నిజంగా ఆ హీరోయిన్ ఆ అందానికి, ఆమె వాయిస్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. సో ఆ వాయిస్ ఈవిడదేనండి సౌందర్య గారు. ఒక డైలాగ్ చెప్తారా స్టార్టింగ్? ఎందుకంటే దీంట్లో నాకు 3 వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి హీరోయిన్ క్యారెక్టర్ లో. ఫస్ట్ వచ్చేసి కాస్త ఫన్నీగా ఉంటుంది, తర్వాత ప్రేమ, తర్వాత వచ్చేసి విలన్. సో స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ సీన్ పూజారి గారితో మాట్లాడుతుంటుంది. కదంబలు ఇంత చక్కటి దేవాలయం కట్టించారు, గర్భగుడిలో ఉన్న దేవుడు అందంగా కనిపించాలిగా, మొదలు పెట్టండి. అదొకటి డైలాగ్. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా హీరో గారితో ఇంట్రడక్షన్ అవుతుంది. అది మా జాగాలోండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. అతను సామాన్యుల్లా కనిపించట్లేదు. అతని మాట నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అండ్ మా కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటుంది, అన్నా చెల్లెలు కాంబినేషన్ సీన్. అండ్ హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆవిడతో మాట్లాడిన ప్రతిసారి హీరోయిన్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. చెప్పే వల్ల మామూలుగా కూడా నీ వాయిస్ బాగుంటుంది, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయండి? అంటే హీరోయిన్ కి చెప్పడము అలా కాదు, జనరల్ మీ వాయిస్ ఇన్ జనరల్ అసలు నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు డబ్బింగ్ అంటే ఒక కెరియర్ ఉంటుందన్న థాట్ కూడా లేదు. నేను యాక్చువల్లీ సింగర్ అండి. మామూలుగా వేరే ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చి ఇలా మీ వాయిస్ బాగుంది, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఉంది మా దానికి చెప్పండి అని చెప్పమన్నారు. అప్పుడు జస్ట్ అసలు ఏమీ తెలియకుండా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత 101 జిల్లాల అందగాడు అని చెప్పి అది ఫస్ట్ మూవీ. నేను శ్రీచరణ్ పకాల గారి ద్వారా, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ద్వారా రిఫరెన్స్ వచ్చింది, ఛాన్స్. సో ఆ సినిమా వచ్చాక ఆ సౌండ్ ఇంజనీర్ గారు చెప్పారు, ఇలా ఒక డబ్బింగ్ యూనియన్ అంటూ ఉంటుందమ్మా, మీరు ఆ యూనియన్ ద్వారా వెళ్ళాలి అంటే. నేను అప్పుడు సోమశేఖర్ గారు పరిచయం అయ్యారు, అండ్ సార్ తరపు నుంచి అప్పుడు నాకు వర్క్ స్టార్ట్ అయ్యాయి. నా ఫస్ట్ అసలు డబ్బింగ్ సాంగ్స్ లేవు కాబట్టి మీరు పాట పాడే అవకాశం లేకపోతే ఇక్కడ కూడా మీకు ఒక సింగింగ్ ఛాన్స్ ఉండేది. సో ఈ మూవీలో ఉన్న సాంగ్ అయితే ఒకటి ఉంది, పాడింది అని పాట అంటారా? ఏ వైపు నుంచి అనిపించింది మీకు? ఎంటైర్ థియేటర్ లో ఎలా అరుపులు కేకలు వచ్చే తెలుసు నా పాటకి. అది పాట కాదు, అరుపు. సో మీకు బాగా నచ్చిన సాంగ్? గుంజుకున్నా నిన్ను ఎదలోకే, ఇంకా ఇన్నాళ్ళకి ఏడేరును ఈ బతుకే, తేనె చూపే చల్లవు నాపై చిందేలా, తాళనంటోంది మనసే నీరు పడ్డతంలా, కొత్త మణిహారో కురిసెటి గడియారో, పెద్ద పులినైనా అడిచే అధికారో, నే వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే, గుండె కింద నీడొచ్చి కూర్చుందే, ఇంకా అది మొదలు నా మనసే తల వంచే ఎరగదుగా, గొడుగంసై నీడు మది నిప్పుతోందిగా, గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఇన్నాళ్ళకి ఏడేరునో ఈ బతుకే. వావ్, బాగుంది, చాలా స్వీట్ ఉంది తెలుసా వాయిస్. థ్యాంక్ యూ. అయితే మీరు ఈ సింగింగ్ మళ్ళీ డబ్బింగ్ ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
ప్రస్తుతం అయితే ఫుల్ టైం డబ్బింగ్ అవుతుందండి. బట్ ఏదైనా మంచి సింగింగ్ ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్గా గ్రాబ్ చేసుకుంటాను. ఇంతకుముందు నా స్టడీస్ అప్పుడు నేను రేడియో సిటీ 91 FM వాళ్ళు కండక్ట్ చేసిన సింగింగ్ కాంపిటీషన్స్ అది చేస్తున్నాను. అండ్ 3 years బ్యాక్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ అని చెప్పి అందులో కూడా నాకు మ్యూజిక్ వీడియో చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ సైమల్టేనియస్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా గ్రాబ్ చేసుకుంటున్నా. బట్ ఇప్పుడైతే ఫుల్ టైమ్ సింగింగ్. అండ్ 2016లో శ్రీచరణ్ పకాలా గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక నరుడా డో నరుడా అనే ఫిలింలో ఒక సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది 2016లో. సో అది నా ఫస్ట్. అక్కడి నుంచి నాకు అసలు ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. ఓకే, యా. సో చాలా బాగుంది మీ వాయిస్. ఇంకా ఫ్యూచర్లో మీరు మరిన్ని సాంగ్స్ అండ్ డబ్బింగ్ కూడా మీరు మళ్ళీ చెప్తూ ఉండాలి. సో మేము వింటూ ఉండాలి అలా.